హై ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఈరోజు మనం పేపర్ విశ్లేషణలో భాగంగా ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తున్నాం. కల్లన్ని రోహిత్ పైన ఫస్ట్ పేజీలో ఆంధ్రజ్యోతి పేపర్లో ఫస్ట్ పేజీలో హైలైట్ చేయబడినటువంటి వార్త ఇది. స్పోర్ట్స్ గురించి అయితే ఇచ్చారు. కల్లన్ని రోహిత్ పైన రాత్రి 7 గంటల నుంచి స్పోర్ట్స్ 18 జియో సినిమాలో మ్యాచ్ వస్తుంది. ఆఫ్ఘనిస్తాన్తో భారత్ తొలి మ్యాచ్ నేడు. ఓకే, ఇది స్పోర్ట్స్ న్యూస్ చూడవచ్చు. తర్వాత ఇంకొక వార్త అయితే ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తూ ఉన్నది. ఏంటంటే 4 ఏళ్లలో భారత్ నెంబర్ 3 2027-28 నాటికి జీడిపి 5 లక్షల కోట్ల డాలర్లు, 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్లు అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు ఓ మీటింగ్లో చెప్పినట్టుగా వార్త అయితే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, చెప్పడం అయితే జరిగింది. ఈ మాటలు చెప్పడమే కాదు, చేతల్లో కూడా ఉండాలి. ఇప్పటికే దేశాన్ని బీజేపీ హయాంలో సర్వనాశనం చేసింది. జీడిపి రేటు తగ్గిపోతూ ఉన్నది తప్ప ఎక్కడా పెరుగుతలేదు. ఇప్పటి వరకు నోట్ల రద్దు అని పెట్టారు. నోట్ల రద్దు దేనికి ఉపయోగపడిందో చెప్పాలి. దేనికి ఉపయోగపడది, ఎంతవరకు మీరు బ్లాక్ మనీ బయటికి. నోట్ల రద్దు వల్ల ప్రజలను నష్టపరిచారు, దారుణమైన స్థితికి తీసుకొచ్చారు. జీడిపి రేటు దారుణంగా పడిపోయింది. భారతదేశం 3 కాదు 30 స్థానాలు వెనకపోయింది. 300 స్థానాలు కూడా వెనకపోతుంది. రేపు ఇంకొక 3 ఏళ్ళు కనుక మీకు ఇస్తే ఇంకా 4 ఏళ్ళు అడుగుతుంది. అంటే మళ్ళీ అధికారం వాళ్ళకే ఏమంటున్నాను. మళ్ళీ ఒకసారి అధికారం ఇస్తే కనుక భారతదేశాన్ని కులాల పేరుతో, మతాల పేరుతో నాశనం చేయడమే కాకుండా ఆర్థికంగా కూడా వెనుకబాటు చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇదైతే వాస్తవం. నిర్మలా సీతారామన్ గారి మాటలు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. వచ్చే ఎలక్షన్లలో బీజేపీకి బుద్ధి చెప్తేనే దేశం బాగుపడుతుంది తప్ప దేశం బాగుపడే పరిస్థితి లేదు. అందరూ ఒకసారి గమనించాల్సిన విషయం ఇది. ఇకపోతే నెక్స్ట్ హైలైట్ చేస్తున్నటువంటి వార్త, చలాన్లపై సబ్సిడీ 31 వరకు పొడిగింపు. హైదరాబాద్ సిటీ ప్రభుత్వం ప్రకటించిన ట్రాఫిక్ పెండింగ్ బిల్లు చలాన్లను సబ్సిడీ ఇచ్చి ఒక ఆఫర్ ఇచ్చి ఈ నెల 31 వరకు కూడా పొడిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి హైదరాబాద్ ట్రాఫిక్ సిపి విశ్వప్రసాద్ కోరారు. ఇక ట్రాఫిక్లో కనుక ఎవరికైనా ఛాలెంజ్ లేచి ఉంటే వాళ్ళకు ఒక మంచి అవకాశమే. మనకు ఆన్లైన్లో చూసుకుంటే తెలుస్తుంది. ఆన్లైన్లోకి పోతే మనకు సబ్సిడీ ఉంటుంది. సబ్సిడీ ప్రకారం కొట్టుకోవచ్చు. ఇదివరకు అయితే కొంత ఆఫర్ ఇచ్చే సగమే కట్టాలని చెప్పేసి చెప్పారు. అది కూడా పొడిగించారంట. సరే, వాహనదారులు రన్ ఉంటే అట్లాంటి వాహనదారులు రన్ ఉంటే దాన్ని చేసుకోవచ్చు. రెండవది ఆంధ్రజ్యోతి పేపర్ హైలైట్ చేసిన విషయం ఏంటంటే, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, 13 దేశాల ప్రతినిధులకు సీఎం ఆతిథ్యం, కుతుబ్ షాహీ టూమ్స్ వద్ద విందు, పారిశ్రామిక అభివృద్ధి తోడ్పడాలని సూచన. రాష్ట్రంలో కొత్త విద్యుత్ విధానం, నిపుణులు సహా రాజకీయ పార్టీల అభిప్రాయాలను స్వీకరించి రూపొందిస్తాం. రాష్ట్రాల్లోని విద్యుత్ విధానాలను అధ్యయనం చేసి మెరుగైన పాలసీ తీసుకొస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన. కరెంటు కొనుగోలు ఒప్పందాన్ని వెలికి తీయండి. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చి తీరాల్సిందే. గృహ అవసరాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకోండి. తక్కువ ధరకు దొరికే చోటున విద్యుత్ కొనండి. అధికారులతో సమీక్షలో కొత్త విద్యుత్ విధానం అయితే చేపడతా అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. దానికి కొన్ని విధి విధానాలు అయితే ముఖ్యమంత్రి గారు వాళ్ళకు సూచనలు చేయడం అయితే జరిగింది. ఇది ఒక వార్తగా ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తూ ఉంది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదం. ఈ వ్యవహారంలో జాప్యం లేదన్న గవర్నర్. కొత్త చైర్మన్ నియామకానికి తొలగిన అడ్డంకి. ఐపీఎస్ లేదా ఐఏఎస్లకు టీఎస్పీఎస్సీ పగ్గాలు. సభ్యులుగా వివిధ రంగాల నిపుణులకు ఛాన్స్. టీఎస్పీఎస్సీలో ఒక్క ఉద్యోగం వేసిన పాపన పోలేదు. అది పేరుకే టీఎస్పీఎస్సీ అని చేపించి పెట్టి ప్రజలు మోసం చేశారు. ఇప్పటికైనా కొన్ని ఉద్యోగాలు అయితే అవసరం ఉన్నాయి. యూనివర్సిటీల్లో ఉద్యోగాల కోసం పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు. కనీసం కొంతమంది పెళ్లి పేటాకులు లేకుండా ఆ యూనివర్సిటీలో ముసలోళ్ళు అయితే ఉన్నారు, ఉద్యోగాల కోసం వెయిట్ చేసుకుంటూ. 40 ఏళ్ళు అయినా ఒక్కొక్కరికి ఉద్యోగాలు రావట్లేవు. ఒకసారి దీని మీద గవర్నమెంట్ ఒకసారి దృష్టి పెడితే మంచిది. ఇకపోతే ఇంకొక వార్త అయితే హైలైట్ చేస్తూ ఉన్నది. సాక్షి పేపర్లో కొన్ని వార్తలు అయితే హైలైట్ చేసింది. ఇంచుమించు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి పేపర్లో కొంత హైలైట్ అయితే చేయడం జరిగింది. గత
పీపీఏపై నివేదిక ఇవ్వండి. విద్యుత్ శాఖ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. అదే చూపిస్తా ఉన్నది. నిబంధనలు, పిఆర్సీ అనుమతులు, విద్యుత్ కొనుగోలు ధరలు పొందుపరచండి. అదే విద్యుత్కు సంబంధించి నిన్న ఒక సమీక్ష అయితే చేయడానికి జరిగింది. అధికారులతో నివేదిక అయితే కోరడం అయితే జరిగింది ఈ సీఎం గారు. దానితో పాటు కొన్ని గైడ్లైన్స్ అయితే చేసిరు. అదే వార్తను ఇక్కడ హైలైట్ చేస్తూ ఉన్నది. ఇకపోతే కొత్త టీఎస్పీఎస్సీకి లైన్ క్లియర్, ఇది కూడా అదే చూపిస్తూ ఉన్నది. ఇక్కడ కూడా అదే వార్త క్లియర్ హైలైట్ చేస్తూ ఉన్నారు. 1-2 రోజుల్లో నియామక పత్రాలు ప్రక్రియ ప్రారంభించే అవకాశం. అదే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసే పనిలో తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉన్నది. పక్కాగా దాన్ని అధ్యయనం. ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్లో ఇక్కడ ఒకటి హెడ్లైన్స్ అయితే ఒకటి చూపిస్తూ ఉన్నది. విశ్వమిత్ర భారత్ ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులున్న నేటి తరుణంలో భారత్ ఒక నూతన ఆశారేఖగా ఆవిర్భవించిందని ప్రధాని మోదీ చెప్పారు. సరే, ఆయన ఇది చెప్పిండట. 2-3 నెలలు ఆయన పోక తప్పదు, పోతేనే మంచిది దేశానికి. తెలంగాణ భవన్లో జరిగినటువంటి సాక్షి పేపర్ హైలైట్ చేస్తూ ఉంది. తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్ రక్తాన్ని, చెమటను దారపోశారు. విధ్వంసకరమైన తెలంగాణను వికాసం వైపు మళ్లించారు. హామీలు అమలు చేయకుండా నిబంధనలు వేస్తే సహించం. తప్పుడు కేసులకు భయపడేది లేదు. కాంగ్రెస్కు అసలు సినిమా ముందుంది. పాలనపైన దృష్టి పెట్టి పార్టీకి తక్కువ సమయాన్ని కేటాయించాం. బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్ నిన్న ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు తెలంగాణ భవన్లో. అక్కడ పార్టీ క్యాడర్ అంతా వచ్చినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ప్రజలకు నచ్చలేదు, 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు, ప్రజలైతే మార్పును కోరుకురు, ప్రజలు మార్పు కావాలనుకున్నారు, చేసిరు అంతే. మీరు కష్టపడలో లేకపోతే మీ కష్టం ఏందనేది జనాలకు తెలుసు, మీరు చేసింది ఏందనేది కూడా జనాలకు తెలుసు కాబట్టి మిమ్మల్ని మార్చాలనుకున్నారు, మార్చేసారు. ఇదైతే వాస్తవం. 2 సార్లు అవకాశం ఇచ్చారు మీకు, మీరు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఎవరికి పేదవాళ్ళకు బీఆర్ఎస్ పార్టీతో ఒరిగింది ఏం లేదు నాకు. సో అందుకే మిమ్మల్ని మార్చేయడం అయితే జరిగింది.